ఆయన అనేక ఎన్నికల్ని ఎదుర్కొన్న రాజకీయ యోధుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు ఉన్న నాయకుడు. ప్రతి అంశంలో పాయింట్ టు పాయింట్ మాట్లాడే నేర్పరితనం ఆయన సొంతం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలు పెరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన పేరు కూడా వినిపించింది. అయితే ఆ తరువాతి రాజకీయ పరిణామాల్లో ఆ పదవి రేవంత్ రెడ్డిని వరించింది. చాలా కాలంగా సైలెంట్గా ఉన్న ఆ నాయకుని సేవలను ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్ పెద్దలు నిశ్చయించారు. ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తూ ఆయన ఆశీస్సుల కోసం నేతలు క్యూ కడుతున్నారు. జానారెడ్డి రాజకీయ రంగంలో పండిపోయిన నాయకుడు. ప్రతి అంశాన్ని ఎదుటి వాళ్లకు స్పష్టంగా తెలియచేయాలని తపన పడే నాయకుడు. చిన్న విషయాన్ని కూడా వదలకుండా చెప్పడంలో ఆయన తర్వాతనే ఎవరైనా అని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పలు పదవులను నిర్వహించి సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రతిపక్ష నేతగా పనిచేశారు. తెలంగాణ రాజకీయాలకు సంబంధించి సీనియర్ నేతల్లో ముందు వరుసలో ఉండే జానారెడ్డిని అందరూ పెద్దాయన అంటున్నారు. రకరకాల కారణాలతో గత 4 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన గత కొంతకాలంగా తరచూ వార్తల్లో ఉంటున్నారు. ఆయన యాక్టివిటీ పెరిగిపోయిందనే చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన పేరు వినిపించడం ఎక్కువయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కులగణన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించిన పలు సమావేశాలలో పాల్గొన్న మాజీ మంత్రి జానారెడ్డి ఆయా సందర్భాల్లో పలు సూచనలు చేశారు. కులగణన సర్వే నివేదిక బయటకు వచ్చాక దానిపై ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వెల్లువెత్తాయి. సర్వేను సరిగా నిర్వహించలేదంటూ పలువురు వ్యాఖ్యానించారు. బీసీల జనాభాను తగ్గించారని, ఇది కులగణన సర్వే రిపోర్టు కాదు, జానారెడ్డి రిపోర్ట్ అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బహిరంగంగా విమర్శలు చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో తనకు మద్దతుగా పార్టీ నుంచి ఎవరూ నిలవలేదని జానారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టారు. అది అధికార కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్యనే జానారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు నేతల భేటీ తర్వాతే 2 కీలక పరిణామాలు జరిగాయి. వాటిలో ఒకటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో అప్పటి వరకు చర్చే లేని శంకర్ నాయక్ పేరు తెరపైకి రావడం, ఆయనకు సీటు కేటాయించడం చకచకా జరిగిపోయింది. జానారెడ్డి సిఫార్సుతోనే శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఇక రెండో పరిణామం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించింది. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించే బాధ్యతను జానారెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ 2 అంశాలలో జానారెడ్డి దూకుడు చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పెద్దాయన పనైపోయింది, ఇక ఆయన రాజకీయాలకు దూరమయ్యారని అనుకునే లోపే మరలా ఆయన యాక్టివ్ కావడం పట్ల పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా జానారెడ్డి ఇంటికి వెళ్లి కలిశారు. సీఎం, డిప్యూటీ సీఎంలే కాదు, పలువురు పార్టీ నేతలు ఇప్పుడు జానారెడ్డి చుట్టూ తిరుగుతుండడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వారిలో చాలా మంది పదవులు ఆశించేవారే ఉండడం ఆసక్తికరంగా మారింది. జానారెడ్డి సిఫార్సు ఉంటే చాలు, పదవి వచ్చినట్టేనని పలువురు పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న గుసగుస. జానారెడ్డి ఇద్దరు కొడుకులలో ఒకరు ఎంపీ, మరొకరు ఎమ్మెల్యే అయ్యారు. వారిద్దరి రాజకీయ జీవితాన్ని ట్రాక్ లో పెట్టారు కాబట్టి ఇక ముందు ముందు పెద్దాయన రాజకీయాలకు దూరంగా ఉంటారని హస్తం పార్టీ నేతలు భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ యువనేతల తరహాలో జానారెడ్డి కూడా క్రియాశీలకంగా పనిచేస్తుండటంతో ఆయన తమకు ఎక్కడ పోటీ అవుతారో అని పలువురు సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. మొత్తంగా పెద్దాయన పెద్దరికం పెరిగిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన హవా ముందు ముందు ఎలా ఉండబోతుందో కాలమే సమాధానం చెప్పాలి.